సర్వశక్తిమంతుడైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. శ్రేష్టమైన ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభుతో గడపడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ యొక్క అనుదిన ఆహారము అనే ఈ యొక్క వాక్యమును విని అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మీరు మాకు తెలియజేస్తున్నటువంటి ప్రార్థన అవసరత కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 119, 5, 6 వచనములు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. కీర్తనకారుడు తను వర్ణించిన ఆ ధన్యకరమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నాం అనేది అతని యొక్క భావము. అట్లా జరగకపోవడానికి కారణం అతని యొక్క బలహీనతలే. అతని హృదయంలో గూడు కట్టుకుని ఉన్న పాపమని అతనికి తెలుసు. అయినప్పటికీ అటువంటి ధన్యకరమైన జీవితంలోనికి ప్రవేశించాలని ఇక్కడ పరితపిస్తున్నాడు. తన ప్రవర్తన అంటే ఏంటి? చూపులు, తలంపులు, క్రియలు, మాటలు ఇవన్నీ స్థిరపరచబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లాంటి ఆశను మనమును కలిగి ఉండాలి. అంతేగాని అల్పమైన ఆధ్యాత్మిక పరిమాణాలు, అనుభవాలతో మనం తృప్తి చెంది ఊరుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సాధించలేము. ధన్యకరమైన జీవితాన్ని ఎన్నడూ జీవించలేము. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఒక పరిపూర్ణమైన గ్రహింపులోనికి ఇక్కడ వస్తున్నారు. తన సిగ్గునకు, అవమానమునకు కారణము దేవుని ఆజ్ఞలను గైకొనకపోవడమే అని ఆయనకు గ్రహింపయింది. ఇక మీదట నిర్దోషమైన జీవితాన్ని జీవించడానికి తన హృదయాన్ని నిశ్చయతలోనికి నడిపిస్తున్నాడు. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. కీర్తనలు 119, 80 వచనం. అవును ప్రియ స్నేహితుడా, పాపమునకు మొట్టమొదటి ప్రతిఫలము సిగ్గు, అవమానము. ఆదాము హవ్వలు ఏదెనులో దేవుని ఆజ్ఞను మీరినప్పుడు వారికి సిగ్గే కలిగింది. అందుకే అంజురపు ఆకులతో కచ్చడములను చేసుకొని కప్పుకున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. దేవుని ఆజ్ఞలకు విధేయులము కాకపోతే దాని ప్రతిఫలము సిగ్గు, అవమానమే. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. 1 యోహాను 2వ అధ్యాయము 28వ వచనం. నీవిప్పుడు దేవుని ఆజ్ఞలు గైకొని జీవించిన విధానమే ఆ రోజు ఆయన ప్రత్యక్షమగునప్పుడు నీవు సిగ్గుపడక ధైర్యముతో ఆయనను ఎదుర్కొని ఆయన ముందు నిలబడేటట్లు చేస్తుంది. ఒకవేళ ఆయన ముందు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి వస్తే అది ఊహలకే భయంకరం కదూ. మరి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుకున్నా జీవితం సాపిగా సాగిపోతుందని నీవు అనుకుంటున్నావేమో. ఆ దినాన మాత్రం నీవు తప్పించుకోలేవు. అది భయంకరమైన దినం, తీర్పు దినం రాబోతూ ఉంది. కాబట్టి నీ పాపముల విషయమే నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మోకరించు. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించు. దేవునికి దేని విషయంలో అవిధేయుడిగా ఉన్నావో ఒప్పుకో, పశ్చాత్తాపడు. నీ కన్నీరును ప్రభువు చెంత కృమ్మరించు. నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిద్ది. తీర్పునకు రాకుండా నువ్వు తప్పించబడతావు. కనుక ప్రియ స్నేహితుడా, ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకొని నీ హృదయము దేవుని ఎదుట సరైన విధంగా ఉందో లేదో పరిశీలించుకుని ముందుకు సాగిపో. ఆయన ఆజ్ఞలను గైకుంటూ పరిశుద్ధ జీవితం జీవిస్తూ ముందుకు సాగిపో. ఆయన ప్రత్యక్షతలో మనము ధైర్యముతో దేవుణ్ణి ఎదుర్కొని శాశ్వత కాలము ఆయనతో జీవిద్దాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దినమంతటి కావలసిన నీ కృపను దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. దిన అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. అప్పుల సమస్యలతో బాధపడుతున్న నీ బిడ్డలకు కావలసినటువంటి ఆశీర్వాదమును మీరు అనుగ్రహించండి ప్రభువా. వారి యొక్క సమస్యల నుంచి వారిని మీరు విడుదల చేయండి తండ్రి. నీకు స్తోత్రములు. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి నాయన. అలాగే చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ సన్నిధిని అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారికి కావలసిన నీ యొక్క కృపను వారికి సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డలో విశ్వాసముతో నీ వైపు చూసే కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.